Yeah, good morning, guys. Hello. Good morning, sir. Yeah, very good morning. So, నిన్నటి క్లాస్ చేస్తున్నారా ప్రదీప్ అండ్ జస్మిత, లక్ష్మి, లాస్య, లోకేష్ క్లియరా చేస్తున్నారండి? ఎనీ డౌట్స్ ఎస్డే క్లాస్? Yes, sir. Yes, sir. ఓకే, గుడ్. సో రిమైనింగ్ జస్మిత చేశారా? Yeah, sir. Yes. నెక్స్ట్ క్లాసెస్ లో మనం డిఎల్ పోస్టింగ్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ లో ఎలా పోస్ట్ చేయాలో క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్స్ పేయబుల్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది రియల్ టైం. మీకు వర్క్ ఇచ్చేది కూడా రియల్ టైంలో అకౌంట్స్ పేయబుల్ మీద కానీ అకౌంట్స్ రిసీవబుల్స్ మీద కానీ మీరు కొత్తగా ప్రెషర్గా జాబ్లోకి వెళ్ళినప్పుడు వీటి మీదనే మీకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ బిజినెస్ లో అయినా కూడా మీరు చూసుకుంటే అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ అంటే పర్చేజ్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ వాటి మీదనే మీకు ఇవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్? ఓకే, కనపడుతుందా పీపీటీ? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. చూడండి. సో accounts payable is used to manage and record accounting data for all the vendor. All invoices and debts are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using check, transfer, electronic transfers. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ లో క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న వెండర్స్ ఆర్ సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ ని మనం ఎలా రికార్డింగ్ అండ్ మేనేజ్ చేయాలి? వెండర్స్ యొక్క అప్పుగా పనిచేస్తే ఎలా ఇక్కడ కాన్సెప్ట్. సో అప్పుగా మనము పర్చేజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు త్రూ చెక్ ద్వారా నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఎంపీఎస్ చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో అకౌంట్స్ పేయబుల్ అనే కాన్ఫిగరేషన్ ఏ విధంగా వాటి యొక్క డైలీ ట్రాన్సాక్షన్స్ ని రికార్డింగ్ అండ్ మేనేజింగ్ చేయడం అనేది ఎలా అనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అకౌంట్స్ పేయబుల్ అంటే ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ అకౌంటింగ్ డేటా ఆల్ ద వెండర్స్. ఆల్ ఇన్వాయిసెస్ అండ్ డెలివరీస్ ఆర్ యాజ్ పర్ ది వెండర్ రిక్వెస్ట్. ఎందుకంటే వితౌట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు. గుర్తుపెట్టుకోండి. అప్పుగా మీరు స్టాక్ ఆర్ గూడ్స్ ఇవ్వకపోతే అంటే కస్టమర్ బయట ఉన్న సప్లయర్స్ కానీ వెండర్స్ కానీ మనకు ఇవ్వకపోతే ఆ బిజినెస్ జరగదు. కాబట్టి ఆల్మోస్ట్ వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ అప్పు ట్రాన్సాక్షన్స్ మ్యాండేటరీగా ఇది జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన స్టెప్స్ మనం చూసుకుంటే దీంట్లో 3 రకాలు ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటా చెప్పాం స్టార్టింగ్ లో, జనరల్ కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అని 3 రకాలు ఉంటుంది. జనరల్ డేటా అంటే సో వెండర్ యొక్క నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి.
కంపెనీ కోడ్ డేటా అంటే ఆ వెండర్ ఇండియనా లేదంటే కంట్రీ పర్సన్ పేమెంట్స్ ఒకవేళ పర్చేజ్ విత్ ఇన్ 40 డేస్ 30 డేస్ లోపల కానీ డబ్బులు ఇస్తే మనకి ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తారా? పేమెంట్ మెథడ్స్ ట్రాన్స్ఫరా లేదంటే ఐఎంపీసెసా బిల్లా వీటిని పేమెంట్ మెథడ్స్ అంటాం. రన్నింగ్ ప్రొసీజర్ ఒకవేళ మనం లేట్ గా అమౌంట్ పే చేస్తే మనకి నోటీస్ ఏమైనా పంపిస్తారా? ఆల్టర్నేటివ్ పే చేయకపోయినా వేరే వాళ్ళు పే చేస్తారా? ఇది కంపెనీ డేటా అంటారు. వస్తే పార్ట్నర్ ఫంక్షన్స్ మల్టిపుల్ కంపెనీ పార్ట్నర్స్ ఉంటారు కదా, సో ఎవరు పర్చేజ్ చేసినా కూడా ఓన్లీ అదర్ కంట్రీస్ ఏమైనా పర్చేజ్ చేసి గా డాలర్ రూపంలో మనం డబ్బులు ఇవ్వాలా? ట్యాక్స్ నువ్వు ఇండియా ఫాలో అవుతున్నావా అదర్ కంట్రీ ఫాలో అవుతున్నావా? వీటిని వెండర్ మాస్టర్ డేటా అంటారు. వీటిని మనం ఏం చెప్తాం? మాస్టర్ డేటా. సో టేబుల్ కాన్ఫిగరేషన్ చూడండి. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ OBD3 డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్, వెండర్ అకౌంటింగ్ గ్రూప్. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా, ఇంటర్ అంటే అదర్ కంట్రీ, వన్ టైం అంటే ఓన్లీ ఒకసారి మాత్రమే. ఇది OBD3 పోస్ట్ చేస్తాం. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ సార్ ఎక్స్క్యూజ్ మీ అసైన్ నెంబర్ రేంజెస్ టు చెప్పండి. సార్ ఇది మీరు పీపీటీ మూవ్ చేస్తున్నారా? మాకు ఇక్కడ ఏం కనబడట్లేదు, నార్మల్ అట్లనే ఉంది. పీపీటీ మూవ్ కావట్లేదు. ఇప్పుడు మూవ్ చేశాను. లేదు సార్, మాకు ఇక్కడ లేదు. అకౌంట్స్ పేయబుల్ ఆ పేజ్ ఒకటే ఉంది. అది అప్పటి నుంచి అలాగే ఉంటుంది, మాకేం కనబడట్లేదు, అదొకటే ఉంది. నౌ ఇట్ ఈస్ ఓకే. కనబడుతుందా? కనబడుతుందా? లేదు సార్, లేదు. ఇది ఓన్లీ ఫస్ట్ పేజ్ అదే మీరు పెట్టింది అలానే ఉంది, దాని తర్వాత కనబడట్లేదు. ఇప్పుడు కనబడుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ OBAS, క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్స్ అకౌంట్స్ OFS00, వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 page 01, వెండర్ లైన్ ఇన్వాయిస్ పోస్టింగ్ AP60, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే APL1N, వెండర్ మాస్టర్ చేంజెస్ XK02, వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03, వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. వీటికి మాన్యువల్ పోస్టింగ్ మీరు చూసుకుంటే రా మెటీరియల్ అకౌంట్ టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ FB60లో దీన్ని పోస్ట్ చేస్తాం. సో డెబిట్ రా మెటీరియల్, క్రెడిట్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తుంది. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్. సో పర్చేజ్ డెబిట్, క్రెడిట్ ప్రియా ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇక్కడ డెబిట్ 40 అవుతుంది, క్రెడిట్ 31 అవుతుంది. మీరు గమనిస్తే నేను లైక్ GL పోస్టింగ్ మీరు చూసుకుంటే డెబిట్ 40, క్రెడిట్ 50 ఇచ్చాం. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చారు, క్రెడిట్ 31. ఇవి మాన్యువల్ అకౌంట్స్ అనమాట. వీటిని మనం మాన్యువల్ అకౌంట్స్ అని చెప్తాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా SAP లో మ్యాప్ చేయాలి? ఈ డేటాని మీరు ఎక్సెల్ లో మెయింటైన్ చేసుకోండి. ఇలా ఎక్సెల్ లో మెయింటైన్ చేసుకుంటే మీరు ఏమేమి ఇస్తున్నారో అవన్నీ ఇక్కడ పక్కన రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు SAP ఓపెన్ చేస్తున్నాను.
ఫస్ట్ టీ కోడ్ ఏముంది? OBD3లో వెళ్ళి డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్. విత్ ఇన్ ద ఇండియా, అదర్ కంట్రీ, వన్ టైం. OBD3 న్యూ ఎంట్రీస్. సో ఫస్ట్ వచ్చేసి ఫాస్ట్రాక్ 1 ఇస్తున్నాం. డొమెస్టిక్ వెండర్ ఫర్ ఫాస్ట్రాక్. చూడండి, చెప్పాను కదా, ఫీల్డ్ స్టేటస్ లో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఇదే కదా మనం చూపించింది ఇప్పుడు వెండర్ మాస్టర్ లో. లోపల అడ్రస్, పేమెంట్ ట్రాన్సాక్షన్, కాంటాక్ట్ పర్సన్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను. కంపెనీ కోడ్ డేటా చూడండి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పర్చేసింగ్ డేటా, ఓకేనా? సేవ్ చేయండి. చూడండి, ఇది ఆల్రెడీ సేవ్ అయిపోయింది, చేసేసాం అది బిఫోర్. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సేవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ 2. ఇది ఇంటర్నేషనల్ వెండర్. దీనికి అసైన్ చేయండి. నెక్స్ట్ ఫాస్ట్ 3 వన్ టైం. ఇలా పాస్ 1, పాస్ 2, పాస్ 3 3 చేసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ పాస్ 1 అనేది ఐ థింక్ ఎవరో పాస్ 1, పాస్ 2, పాస్ 4 అనేది ఎవరో చేసుకున్నట్టున్నారు ఐ థింక్. ఒకసారి చూద్దాం. పడితే చేయలేదు. ఓకే, PASS అని ఇస్తున్నాను. PASS పాస్. ఓకే, ఇప్పుడు మనకి 3 సపరేట్గా వస్తుంది. PASS చూడండి. తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలంటే పాస్ 2, పాస్ 2, పాస్ 3. ఓకే, సో ఇలాగా పాస్ అంటే ఇక్కడ మనం ఏంటంటే మనం డైరెక్ట్ గా సేవ్ చేయకూడదు. బ్యాక్ వచ్చేసాం కాబట్టి అది ఆల్రెడీ సేవ్ అయిపోయింది, అందుకోసం మళ్ళీ చేశాను. చూడండి, డొమెస్టిక్, ఇంటర్నేషనల్, సో తర్వాత పాస్, పాస్ 1, పాస్ 2, పాస్ 3 మీరు అలా చేసుకోండి. మీరు ఏ కంపెనీ ఉంటే అది చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1. ఇప్పుడు ఏవైతే నువ్వు పాస్ 1, పాస్ 2, పాస్ 3 చేసావో వీటికి బ్యాక్ ఎండ్ లో నెంబర్ రేంజెస్ సెట్ చేయాలి. XKN1 రాసుకుండేది గుర్తున్నది. ఇది రాసుకోవాలి మనం. /n XKN1 ఇంటర్వెల్స్. ఇప్పుడు మీకులాగా సర్వర్లో చాలా మంది చేస్తూ ఉంటారు. వాళ్ళు 01, 02, 03 నెంబర్ చాలా మంది తీసుకొని ఉంటారు. కాబట్టి మీరు ఈ నెంబర్ తీసుకుంటే డేటా సేవ్ అవ్వదు. ఇక్కడ 100 నుంచి స్టార్ట్ అయింది, 199 అంటే 99 నెంబర్స్ వెండర్స్ ని క్రియేషన్ చేయడానికి సెటప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ 19 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. 02 200 తో స్టార్ట్ అయింది, 230కి ఎండ్ అయింది. ఆల్రెడీ 29 నెంబర్స్ అంటే ఒక్క నెంబర్ ఉంది, ఇది తీసుకోవాలండి. 03
300 నుంచి 350 వరకు ఇచ్చాడు. ఆల్రెడీ 14 ఉపయోగించారు. ఒకటే ఉంది. కాబట్టి స్టార్టింగ్‌లో ఉండేది తీసుకోవద్దు. కొంచెం మధ్యలోకి వెళ్ళండి. ఇప్పుడు 07 ఉంది. 1తో స్టార్ట్ అయింది. 99కి ఎండ్ అయింది. ఆల్రెడీ 15 ఎవరో చేసేసుకున్నారు. ఓకే. తర్వాత 08 400తో స్టార్ట్ అయింది. 599కి ఎండ్ అయింది. అంటే 100 ఇచ్చారన్నమాట. 19 ఎవరో ఉపయోగించారు. మీరేందంటే తక్కువ ఉండేది తీసుకోండి ఇక్కడ. నంబర్స్ ఉంటాయి కదా! 21, 21 తీసుకోవచ్చు. 22 తీసుకోవచ్చు. 25 తీసుకోవచ్చు. నేను ఫస్ట్ దానికి డొమెస్టిక్‌కి 25 తీసుకుంటాను. ఇంటర్నేషనల్‌కి 22 తీసుకుంటాను. వన్ టైమ్‌కి 21 తీసుకుంటాను. అది కూడా మీరు గమనించాలి. ఇక్కడ ఒకసారి దీనిలోకి వెళ్తున్నాను చూడండి. లైక్ ఎఫ్ఎస్ ఓబీడీ3 వెళ్తున్నాను ఒకసారి. ఇప్పుడు మీరు చేశారు కదా! ఎస్ఎన్ పీటీ3 ఎఫ్ఏఎస్ఎస్ తర్వాత ఎఫ్ఏఎస్2 ఎఫ్ఏఎస్3 ఉంది కదా! ఇది ఓపెన్ చేయమ్మా. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా! వన్ టైమ్ కదా! వన్ టైమ్ అకౌంట్. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వెండర్‌తో మనం ఒక్కసారే ట్రాన్సాక్షన్ జరుపుతాం. మళ్ళా జరపం. అందుకు అది టిక్ మార్క్ పెట్టుకో. నెక్స్ట్ ఎక్స్‌కేఎన్1 అయిపోయింది కదా! నంబర్ రేంజెస్ 25 చెప్పుకున్నాం. ఓబీఏఎస్‌లో వెళ్తున్నా. వ్యాసన్ ఓబీఏఎస్. ఓబీఏఎస్‌లోకి వెళ్ళి పొజిషన్‌లోకి వెళ్ళాలి. ఇప్పుడు పిఏఎఫ్ఏఎస్ఎస్ పాస్. ఇక్కడ నేను వచ్చేసి 25 తీసుకుంటున్నా. తర్వాత సేవ్ చేయండి ఒకసారి. మీకు ఆర్డర్‌లో వస్తాయి. నేను ఆర్డర్‌లో చేయలేదు కాబట్టి నాకు రాలేదు. పాస్ 2 ఎందుకంటే ఇక్కడ ఆర్డర్‌లో వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 22 తీసుకుంటున్నా. తర్వాత 21 తీసుకుంటున్నా. ఇప్పుడు 3 వచ్చాయా? డొమెస్టిక్, వన్ టైమ్, ఇంటర్నేషనల్. మీరు పాస్ 1, పాస్ 2, పాస్ 3 తీసుకుంటే అన్నీ ఒకే చోట కనబడతాయి. నాకు 1 మిస్ అయింది కాబట్టి ఇలా చూపిస్తుంది. మీకు కూడా ఆర్డర్‌లో సెట్ చేసుకోండి. సేవ్ చేయండి. ఓకే. డేటా వాస్ సేవ్డ్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అకౌంట్స్ ఎఫ్ఎస్00కి వెళ్దాం. రాసాం ఎఫ్ఎస్00. ఓకే. పీడీఎఫ్ గ్రూప్‌లో ఇస్తాను. 3 ఏవైతే చేశారో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైమ్ ఆ మూడిటిని మీరు చేసుకోవాలి. జీఎల్స్ ఎక్కడ? బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్ సీఎల్‌పీఆర్ అంటే కరెంట్ లయబిలిటీస్, డొమెస్టిక్ వెండర్, కరెన్సీ, రీగాన్ అకౌంట్ టైప్, సార్ట్ కీ, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ నేను చేయలేదు. సో, ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ నంబర్ చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లో. ఎనీవన్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లో ఎక్కడికి వెళ్లి నేను ఆ నంబర్‌ని సెటప్ చేసుకోవాలి? చెప్పండి. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ నంబరు ఏ నంబర్‌తో స్టార్ట్ అయింది? 6 డిజిట్ అనేది నాకు తెలియాల. అది చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్తే తెలుస్తది. దాని యొక్క టీ కోడ్ ఏంటి? ఎనీవన్? దాని యొక్క టీ కోడ్స్. చెప్పాలి. స్వామి ఎనీ ఐడియా? Sir, OBD4. హ్మ్. ఓబీ వెరీ గుడ్. ఓబీడీ. గుడ్. వెరీ గుడ్ మా. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. వెళ్తున్నాను. ఓబీడీ4. పొజిషన్ పాస్ 1.
కరెంట్ లైబిలిటీస్ ఇక్కడ చూడండి 1,02,101. కంట్రోల్ సి కాపీ. సో సేల్స్ ఏదో ఒకటి కాపీ చేసుకోండి. టెస్ట్ చేయండి. ఇక్కడ కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. కొంచెం మూవ్ ఆన్ చేయండి. కంట్రోల్ డేటా, ఐఎన్ఆర్, రీకాన్ అకౌంట్ టైప్, వెండర్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే, డొమెస్టిక్, ఇక్కడ యూఎస్ లిమిట్ వెండర్స్ 001 G067. రీకాన్సిలేషన్ అకౌంట్స్ సేమ్. సో ఒక డొమెస్టిక్ వెండర్ క్రియేట్ అయిపోయింది. దీన్ని కాపీ చేసుకోండి. 2 ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్. ఇక్కడ ఒకనే ఇచ్చాను. ఇక్కడ మీరు ఇది కూడా చేయొచ్చు. రిమైనింగ్ సేమ్ యాజ్ యూజువల్ ఎలా ఉంటే అలా. యూఎస్డి పెట్టుకుంటారో యూఎస్డి పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంటర్నేషనల్ కదా, నో నీడ్. నెక్స్ట్ వన్ టైం అంటారు. ముగ్గురిని చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01. ఇప్పుడు ఒరిజినల్ వెండర్స్ ని మనం క్రియేషన్ చేస్తాం. /n XK01. చూడండి, క్రియేషన్ ఆఫ్ వెండర్. మన అకౌంట్ గ్రూప్ ఏం చేసాం, పాస్ FASS కదా, FASS సెలెక్ట్, ఎంటర్ ఇవ్వండి. సో ఆ పర్సన్ ఎవరు, కంపెనీ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, హౌస్ నంబర్, స్ట్రీట్, హౌస్ నంబర్, పోస్టల్ కోడ్ కడప, కంట్రీ IN, రీజన్ ఆంధ్రప్రదేశ్ అయితే 01, తెలంగాణ అయితే 36. ఆంధ్రప్రదేశ్ 516. మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇలా. నెక్స్ట్ తర్వాత ఎంటర్ ఇవ్వండి. సేమ్ అడ్రస్, కొంచెం అడ్రస్ మార్చాలి. నంబర్, ఎంటర్. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, కరెన్సీ, బ్యాంక్ కి, బ్యాంక్ అకౌంట్, ప్రజెంట్ నో నీడ్, ఎంటర్. ఇక్కడ కూడా కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అడుగుతుంది, ప్రజెంట్ నో నీడ్. సో ఇక్కడ రీకాన్ అకౌంట్
మీరు ఏవైతే FS00 చేసి ఉంటారో అవి 3 ఇక్కడికి వచ్చి ఉంటాయి. సో ఈ వెండర్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెండర్ ఇండియనా, అదర్ కంట్రీ పర్సనా? డొమెస్టిక్ వెండర్, ఇండియన్. సో తర్వాత షార్ట్ కి వెండర్ కి సంబంధించిన ఒక షార్ట్ కి ఇక్కడ ప్రీ డిఫైన్ గా ఇచ్చి ఉంటాడు. దాన్ని మనం తీసుకోవాలి 012. ఓకే, మనం షార్ట్ కి అంటే ఏం చెప్పాం? డేట్, మంత్, ఇయర్ అని చెప్పాం కదా, అది. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ వెండర్స్ A4. ఓకేనా, షార్ట్ టెక్స్ట్ మేజర్ వెండర్స్ దానికి రిలేటెడ్ తీసుకోవాలి, సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి, అకౌంట్ 10011 ఆల్రెడీ ఎగ్జిస్ట్. మనకంటే ముందు ఎవరో క్రియేషన్ చేసేస్తున్నారు. ఈ నెంబర్ సేవ్ అవ్వదు. మళ్ళీ మనం ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి. XKN1 లోకి వెళ్ళాలి. చూడండి, ఎందుకంటే అదే నెంబర్తో చాలా మంది మనలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. XKN1 చాలా స్పీడ్గా క్రియేట్ చేసుకోవాలి, లేకుంటే సేవ్ అవ్వదు. 25 కదా మనం తీసుకుంది, 25. చూడండి, 25 అంటే మనం 11 అక్కడ బ్యాక్ వచ్చేసింది, అంటే ఇంకా 4 క్రియేట్ చేయాలి. 4 క్రియేట్ చేసిన తర్వాత మనది సేవ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనము మార్చుకుందాం. 26 తీసుకున్నాం. ఓకే, ఇంకా 4 చేసిన తర్వాత తీసుకుంటాను అనమాట. 26 మారుస్తా, ఏమొస్తా చూద్దాం. OBAS లో వెళ్తున్నా, ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటా. OBAS పొజిషన్ FSS, ఇక 25 తీసేసి 26 పెడుతున్నా, సేవ్. యాసన్ XK01 ఎంటర్. మళ్ళీ అడ్రస్లు మళ్ళీ మొదటి నుంచి ఇవ్వాలండి, ఎందుకంటే సేవ్ అయ్యేంత వరకు మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ నెంబర్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. లేట్ చేయకూడదు అనమాట. మనం స్లోగా చేసామనుకోండి, అప్పుడు ఒక ఎవడో ఒకటి వచ్చేస్తాడు అప్పుడు. సర్వర్ కాబట్టి. ఓకే, తర్వాత డేటా పేమెంట్ డేటాలో ఇక్కడ మీరు టర్మ్స్ తీసుకోవాలి. 0001 ఇమీడియట్ పేమెంట్ టర్మ్ అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత ఎంత ఇమీడియట్ గా డబ్బులు ఇస్తాం. తర్వాత దీంట్లో క్యాష్ డిస్కౌంట్స్ అవి కూడా ఉంటాయి. ఓకే, అవి ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ 0001 తీసుకోవాలి, సేవ్ చేయండి. ఇది కూడా ఎవరో తీసుకున్నారు, చూడండి. మన స్పీడ్ గా మరొకటి క్రియేట్ చేయాలి, XK01. చూడండి, ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మా. స్పీడ్ గా చేస్తున్నాను. మిగతా అడ్రస్ మళ్ళీ మీరు ఫిల్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. లేదంటే అది కూడా ఎవరైనా సేవ్ చేసిస్తారు. సేవ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒకసారి చూద్దాం. 26 తీసుకోవద్దు. 2 lakhs నుంచి 1 6. కొంచెం కిందికి వద్దాం, నెంబర్ మార్చుదాం. 25 ఓకే, 22 ఓకే, 21,
20 ఆల్రెడీ తీసుకున్నారు. 08 1 నుంచి 9 707 06 ఓకే. XK 01 నేమ్ మారుద్దాం. వచ్చేసి లైక్ రామ్ ఐటీ సొల్యూషన్. చూడండి మా ఎర్రర్స్ మాత్రం సింపులే ఉన్నాయి, కానీ ఈ నెంబర్ సెట్ అయినంత వరకు మనము తీసుకుంటూనే ఉండాలి. అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఎవరైనా తీసుకున్నారా? 26 9 వరకు ఉంది. సో 20 26 25 20 తీసుకుంటాను. ఓకే, స్లాష్ OBAS. తీసుకొని సేవ్ చేస్తున్నా. స్లాష్ XK01 చూసారా, సేవ్ అయింది. వెండర్ 20010 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. మరొక పర్సన్ తీసుకోండి. ఇట్లా ఆల్రెడీ నెంబర్ గాన మనకన్నా ముందు ఎవరైనా అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ నెంబర్ ఇమీడియట్ గా సేవ్ అవ్వదు. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ 2. అందుకే స్పీడ్ గా క్రియేట్ చేసేయాలి. చూసారా, అప్పుడు వేరే పర్సన్ తీసుకున్నాడు. గ్యాప్ దొరికితే వేరే పర్సన్ తీసేసుకుంటున్నాడు. XK01 స్పీడ్. పర్సన్ క్రియేట్ చేస్తున్నాను. ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనం ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నామో అతను కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు, క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మీరు యూనిక్ నెంబర్ సెర్చ్ చేసి తీసుకోవాలి. తీసేసుకున్నాను. మీరు క్రియేట్ చేసుకోండి మా, ఒకటి ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా, మీరు అక్కడ చేసేసేయండి. లాస్ట్ ఒకసారి ట్రై చేస్తారు.
మీరు ఒక 5 మందినన్నా క్రియేట్ చేసుకోండి. ఒక ఒకటైతే క్రియేట్ అయిపోయింది కదా. మీరు ఓ నెంబర్, బెస్ట్ నెంబర్ తీసుకొని క్రియేషన్ చేసేయండి. ఓకే, చూడండి. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఈ XKN1 లో OBAS లో ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇలాగా సర్వర్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కాబట్టి టైం టేకింగ్ తీసుకుంటుంది. అక్కడ మీరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే మీకన్నా ముందు ఎవరో క్రియేషన్ చేస్తున్నారు, అంత ముందు లోపల నువ్వు స్పీడ్గా ముగ్గురు నలుగురిని క్రియేట్ చేసేసుకోవాలి ఆ నెంబర్ మీద. ఎందుకంటే డొమెస్టిక్ మీద చాలా మంది తీసుకుంటారు, ఇంటర్నేషనల్ వన్ టైం మీద కంటే. కాబట్టి యూనిక్ నెంబర్, తక్కువ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 నుంచి 50 ఇచ్చారు, ఇక్కడ ఆల్రెడీ 45 కంప్లీట్ అయిపోయింటాయి, ఇంకా 5 నెంబర్లే ఉంటాయి. ఈ 5 నెంబర్లలో నువ్వు ఇమీడియట్ గా క్రియేట్ చేసుకుంటే నీ నెంబర్ 46 ఉంటుంది. నువ్వు కొంచెం లేట్ గా క్రియేట్ చేసావు అనుకో, నీకన్నా ముందు వేరే వాడు చేసేసి ఉంటాడు, అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ వచ్చేస్తుంది 46. మళ్ళీ నువ్వు 47 లోపల చేసే లోపల వాడు ఇంకొకటి చేసేసి ఉంటాడు, మళ్ళీ నీకు ఎర్రర్ వస్తుంది. ఇట్లా నెంబర్ తక్కువ ఉండేది తీసుకోండి. ఇప్పుడు 2001 ఉంది, ఇక్కడ 2500 ఇంతవరకు టైం ఇచ్చాడు. ఆల్రెడీ దీంట్లో 2300 నెంబర్స్ ఎవరో క్రియేట్ చేసేసి ఉంటారు మీకు లాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇంకా 2301 మీరు చేయాలా. ఆ లోపల నీకు లాగా వేరే వాడు సర్వర్లో ఉన్నాడు అనుకో, వాడు 2301 చేసేసి ఉంటాడు, మీకేమొస్తుంది? ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. నువ్వు మళ్ళీ బ్యాక్ రావాలి, బ్యాక్ వచ్చి 203 302 చేసే లోపల వాడు సేవ్ చేసింటాడు ఇంకొకటి. సేవ్ చేస్తే నీకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. తర్వాత 203 ఈ నెంబర్ కోసం ఈ స్పీడ్గా నువ్వు క్రియేట్ చేసుకోవాలి, సర్వర్ కాబట్టి. అదే రియల్ టైంలో అలా ఏముండదు, సర్వర్లో మాత్రమే అలా చూపిస్తుంది. ఓకేనా, చూడండి. ఇంతవరకు చేసేయండి, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఒకవేళ మీరు ఎన్ని చేసినా ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తే నెంబర్ మార్చుకోండి, ఇక్కడ వేరే నెంబర్ మార్చి సేవ్ చేసుకుని ఎంటర్ చేయండి. ఓకే, డన్ గైస్. ఓకే. యా.